హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. వెలుగులో నిన్న కేటీఆర్ ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ఉప ఎన్నికలొస్తాయి మేమే గెలుస్తాం అంటుండే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను అయితే బహిష్కరిస్తున్నాం. పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం. ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం. మళ్ళీ బీఆర్ఎస్‌దే అధికారం, కేసీఆర్ సీఎం అవుతారు. రేవంత్ తీరు వల్ల కాంగ్రెస్ అంటేనే ప్రజలు అసహించుకుంటున్నారు. డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయి. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కన్నా బీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉంది. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులున్న పైసా ప్రయోజనం లేదు. అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి. ఉప ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం అంటాడు కేటీఆర్. కానీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే మేము పోటీ చేయం, బహిష్కరిస్తాం. ఉప ఎన్నికలు వస్తే గెలుతారా లేదు పక్కన పెడితే అసలు ఎన్నికల్లో గెలవాలి కదా. 17 ఎంపీ స్థానాలు గెలిస్తే ఒకటి రాలే. ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 2024లో కరెక్ట్గా 11 నెలల క్రితం ఒక సీటు గెలవలే. కానీ మేము ఉప ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం అంటున్నాం. అంటే కారు గుర్తు మీద గెలిచారు కాబట్టి, కాంగ్రెస్లోకి పోయారు కాబట్టి అక్కడ మళ్ళీ కారు గుర్తే గెలుతుందని ఆయన అనుకుంటుండు కేటీఆర్ గారు. మరి స్థానిక పరిస్థితులు ఎట్టున్నాయి? మనం ఉద్యమాలు చేస్తున్నామా? కేసీఆర్ బయటకు వస్తాడా ఇంట్లో నుంచి? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? సరే, కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండటం అనేది ఒక భాగం. మనం ఏం చేస్తున్నాం? బీఆర్ఎస్ పార్టీకి మీరేం చేస్తారు అనేది కూడా ఆలోచించుకోవాలిగా. ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మాకు ఓట్లు వేస్తారు అంటే అంత తేలిగ్గా ఉండదు. మళ్ళీ బీజేపీ ఉంది మధ్యలో. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండి కాంగ్రెస్ కేసీఆర్ వాస్తవమే, అది కొంత అది పీక్స్కి పోయింది వ్యతిరేకత. కానీ కాంగ్రెస్ మీద ఇంకా అంత పీక్స్కి పోలే. ఒక చర్చ నడుస్తుంది, ఒక యాంటీ ఇన్కమెన్సీ స్టార్ట్ అయింది అనేది. వాస్తవంగా ఏంటంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పోల్చినప్పుడు బీఆర్ఎస్ మొదటి టర్మ్లో వ్యతిరేకత రాలా, రెండో టర్మ్ నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయింది. కానీ వీళ్ళకి 10 నెలల నుంచి స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. అది ఒక రకంగా రాజకీయంగా కాంగ్రెస్కి నష్టమే. ఇక దాన్ని చూసి వాపును చూసి బలుపు అనుకుంటుండు కేటీఆర్ గారు. ఇక ఆయన తిడుతుండ్రు, రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి మేమే గెలుతాం అనుకుంటే పొరపాటు. మీరు చేయాల్సిన పాత్ర, ప్రతిపక్ష పాత్ర సక్సెస్ఫుల్గా చేయట్లే అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాడు? కేసీఆర్ ప్రజల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడు? అనేక అంశాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక వ్యవహారాలపైన అసలు కేసీఆర్ బీఆర్ఎస్ స్టాండ్ ఏంది? మీరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్తున్నారు, కానీ దానికంటే కేసీఆర్ స్టాండ్నే ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు ఆశిస్తున్నారు. కేసీఆర్ ఏంటి, కేసీఆర్ మాట ఎట్లా ఉంటుందని. కానీ ఆయన మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు అనేక విషయాలలో. హైడ్రాతోని పేదల ఇళ్ళు అనేకం కూల్చితే కేసీఆర్ నోరెత్తలేదు. ఇలా గజ్బౌలిలో 400 ఎకరాల్లో కబ్జా మొత్తం గుంజేసే ప్రయత్నం, ఒక 100 ఎకరాలని చెట్లన్నీ నరికితే సుప్రీంకోర్టు లాంటిది సీరియస్ అయింది. కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ మాట్లాడు, ఏదో పొడిగా మాట్లాడుతాడు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా ఆయన చేయాల్సిన పాత్ర చేయట్లేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. అనేక విషయాలు, ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల విషయం కానీ, మహిళలకు ఇస్తున్న పైసల విషయం కానీ, నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల విషయం కానీ, ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన కానీ, జరుగుతున్న పరిణామాలపైన కానీ బీఆర్ఎస్ నుంచి మాట్లాడాల్సిన వ్యక్తి కేసీఆర్. ఆయన మాట్లాడలే. అది కూడా ఉంది ప్రజల్లో. అది చేయకుండా మేమే వెళ్తాం కాబట్టి కేసీఆర్ ఇంట్లో ఉంటాడు, డైరెక్ట్ పదవి వచ్చిన రోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ దగ్గరకు వచ్చి అంటే అట్లా అయ్యే రోడ్లు. ఇది ఆయన చెబుతుండే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే బహిష్కరిస్తారట, ఉప ఎన్నికలు వస్తే మేమే గెలుతామని వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇంకోటి, ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచా గజ్బౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్, పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ. ఆ 2000 మందికి కూడా నోటీసులు ఇస్తారా అని ఆయన ముఖ్యమంత్రిని అడుగుతున్నాము. స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసరు. అట్లా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుందట. సరే, భావిస్తే భావించండి, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, మీరు ఒక పోస్టులో ఉన్నారు, ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగం. అట్లాంటి ప్రభుత్వ చర్యని మీరే ప్రశ్నిస్తే, ట్విట్టర్లో రీట్వీట్లు చేస్తే, ఎక్స్లో మళ్ళీ పోస్టులు పెడితే, అంటే మరి మీరు సామాన్య ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు అంటున్నారు ఆ 2000 మందికి నోటీస్ ఇస్తారా, నాకు ఒక్కదానికి ఇస్తారా? వాళ్ళకు కూడా, మిగతా వాళ్ళు కూడా ఇట్లా నాలుకనే ట్విట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా నాకే ఇస్తే నన్ను టార్గెట్ చేసినట్టే అంటున్నారు. మిగతా వాళ్ళు ఐఏఎస్లు కాదు. మిగతా 2000 మంది సామాన్య పౌరులు, వాళ్ళకి హక్కు ఉంటుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ కంచె గచ్చిబౌలి ఇష్యూ చేసిన ప్రభుత్వంలో మీరు ఒక పార్టు. మీరు చేయడానికి 2000 మంది చేయడానికి తేడా ఉంది. ఇప్పుడు ఆ 2000 మంది గుడిసెళ్లలో ఉంటున్నారు, మీరు ఉంటారా వచ్చి? ఆ 2000 మంది మీ లెక్క ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. వాళ్ళు ఇచ్చిన దానికి మీరు ఇచ్చేదానికి అర్థం పర్థం ఒక లైన్ ఉంది. ఆ లైన్ దాటి మీరు ఇలా వ్యవహరించారు.
ఇంకో టార్గెట్ చేసినట్టే ఒకళ్ళు ఇయ్యకపోతే అంటున్నారు. మీరు కూడా ఇలా ఒక రకంగా కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర మీరు ఐఏఎస్గా పనిచేశారు, సెక్రటరీగా. ఆ రోజు కూడా కేసీఆర్ అనేక విషయాలపైన, మహిళలపైన దాడుల విషయంలో, అడవులను ధ్వంసం చేయడంలో, ప్రభుత్వ భూములను గుంజుకోవడంలో, అమ్మటంలో, ధర్నా చౌకలు ఎత్తేయటంలో అనేకం జరిగినాయి. మరి ఏ రోజు మీరు ఇట్లా ట్వీట్లు చేయలేదుగా. మరి ఇవాళ మీరు చేస్తానంటే ఎవరిని టార్గెట్ చేశారు ఇవాళ అనేది కూడా ప్రజలు అనుకుంటారు. స్మితా సబర్వాల్కి ఒక్కళ్ళకే తెలివి ఉందని ఇక నేను మాట్లాడితే జనాలు వింటారు అనుకుంటే తప్పది. మీరు అనే టార్గెట్ ఇవాళ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మీకేదో పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి టార్గెట్ చేసి మీరు మాట్లాడతారు. ప్రజల కోసం మాట్లాడలే. నిజంగానే ప్రజల కోసము, మహిళల కోసము, అడవుల కోసం, పర్యావరణం కోసం మాట్లాడితే కేసీఆర్ 10 ఏళ్లలో కూడా చాలా విషయాలు జరిగినాయి. ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ట్వీట్లు చేయలేదు. మరి అయాలు చేయాలని ఇవాళ చేస్తానంటే ఎవరిని టార్గెట్ చేస్తాను మీరు? ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా? అంటే మీకు సరైన పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి. అంటే ఇక్కడ ఎక్కడా ప్రజల కోణం లేదు, మీ వ్యక్తిగత టార్గెటే మీకు ఉంది. మళ్ళీ ప్రభుత్వానికి ఆమె టార్గెట్ ఉంది అంటున్నారు. ఇది ఆమె చెప్తున్న పరిస్థితి. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడలేదు. ఈ భూములకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోను ఎక్స్లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే వెంటనే ఎక్స్లో మరో పోస్టు పెట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించాను, కానీ ఆ ఫోటోను నాతో పాటు 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరు మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించాలి. ఆ లాజిక్ మర్చిపోయారు. చేసిన 2000 మంది ఒక ఎత్తు, స్మితా సబర్వాల్ ఒక ఎత్తు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేయొచ్చు, కంచగచ్చిబౌలిలో అన్యాయం జరిగింది, చెట్లను నరికేశారని రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేసిండు అనుకో, దానికి అర్థం ఏమవుతుంది? దొంగ అన్నట్టు అయింది. చేసిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నాక ఆయనే ట్వీట్ చేస్తే, అందులో ఐఏఎస్ ఆఫీసర్లు ట్వీట్ చేస్తే, మిగతా 2000 మందికి దీనికి పోలిక చెప్తే ఎట్లా? మీరు ఏ లెక్క ఇది? ఒక ఐఏఎస్ ఆఫీసర్, మామూలు సామాన్య మనిషి కాదు. మీరు ఆ లాజిక్ మర్చిపోయారు. ఆమె వాళ్ళకు కూడా ఇస్తారా అంటుంది. ఇంకోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జపాన్లో ఒక మీటింగ్లో మాట్లాడింది. జపాన్ తెలుగు సమైక్య వారి స్వాగతం ఆ సభలో, చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఎవరు వదిలేమన్నారు? చెరువులను ఆక్రమిస్తే వదిలేయద్దనే కదా ప్రజలు చెప్పేది. కాకపోతే మీరు వదిలేస్తారు. ఎవరిని వదిలేస్తారు? బడాబాబులను వదిలేస్తారు, బేద బిక్కిని పట్టుకొని బుల్డోజర్లు పెట్టి కూలుతారు. అది కదా బాధ. ఇప్పుడు నల్ల చెరువులో పేద ప్రజలు పాపం రెక్కాడితే డొక్కాడిన ప్రజలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే దమ్మున నైట్ పోయి కూల్చుతారు. అదే దుర్గం చెరువులో మీ బ్రదర్తో సహా ఇల్లుంది, ఆయనది కూడా FTLలో ఉంది అంటున్నారు, కానీ కోలవలే. చెరువులు కబ్జా చేసిన వాళ్ళు వదిలేద్దామంటే వదిలేయాలని చెప్పట్లా, వదిలేస్తుంది మీరే. కొంతమందిని వదిలేస్తారు, కొంతమందిని కోల్తారు. అది తీసేయండి. మళ్ళీ ఆడిపోయి నేను చెరువుల్ని నేను కాపాడుతుంటే వదిలేయమంటున్నారంటే వదిలేయమని ఎవడు చెప్పలే. మీరు వదిలేస్తున్నారు. మీరే కావాలని కొంతమందిని టార్గెట్ చేసుకొని బడాబాబుల్ని వదిలేస్తారు. పేద బిక్కినేమో ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. అలా హైడ్రా పైన తీవ్రమైన వ్యతిరేకత. అది ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మంత్రి ఫామ్ హౌస్లు బయటకు వచ్చినాయి. ఈవెన్ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా, కేటీఆర్ ఫామ్ హౌస్ అందులోనే ఉందని మీరు ప్రతిపక్షంలో డ్రోన్లు పెట్టి చాలా హంగామా చేస్తారు. మరి ఆ కేటీఆర్ ఫామ్ హౌస్లో ఒక ఇటుకన కదిలిందా? మరి ఎవరు వదిలేశారు కేటీఆర్ ఫామ్ హౌస్ని? కేటీఆర్ ఫామ్ హౌస్ మీరే చెప్తారు కదా, దానిపైన మీరు జైలుకు కూడా పోయేత్రి. మరి ఇవాళ మీరు అధికారం ఉంది, మీరు ఎప్పుడో డ్రోన్లు పెట్టి చేశారు. ఇవాళ డ్రోన్లు కాదు, డైరెక్ట్గా బద్దలు తీసుకొని లోపల పోవచ్చు. పోలీస్ యంత్రాంగం ఉంది. ఎందుకు కదలట్లే, ఎందుకు పోవట్లే అక్కడికి? ఆ గేట్ ఎందుకు తీయట్లే? ఏం జరుగుతుంది? ఎందుకు వదిలేస్తున్నారు? వదిలేసేది మీరు మళ్ళీ పోయి నేతి బీరకాయ మాటలు చెప్తే ఎట్లా? ఆయన చెప్తుండే చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా, ఢిల్లీని కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా, మూసీ ప్రక్షాళన, అక్రమ కడ్డాలు కూల్చివేత కొందరు అడ్డుపడుతున్నారు. అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు. ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్ళు, ఆఫీసులు, పార్లమెంటు మూసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రావద్దంటూ మూసీ ప్రక్షాళన కీలకం అని చెప్పి చెప్తుండు. వదిలేయమని ఎవరు చెప్పలేదు. కేటీఆర్నో ఇంకో నాయకుడినో వదిలేయమంటలేదు. చాలామంది మీ క్యాబినెట్లో ఉన్న నాయకులకి, బీఆర్ఎస్లో ఉన్న నాయకులకి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఈ చెర్లల్లో ఉన్నాయని మీరు స్వయంగా చెప్పారు. మిగతా వాళ్ళు ఏం కానీ కేటీఆర్ ఉన్నాయని చెప్పారు. దాన్ని డ్రోన్ పెట్టారు, డ్రోన్తో విజువల్ తీశారు. ఆయన మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇది అక్రమ అరెస్ట్ అన్నారు. నన్ను జైల్లో పెడతారా, మీరు కబ్జా చేసి అన్నారు. మరి ఆ కబ్జా వీరుల్ని, రాయుల్ని ఎందుకు వదిలేశారు? వదిలేస్తుందని మీరు చెప్పేదేం మళ్ళీ వదిలేయమంటారా? కొందరు అడ్డుపడుతున్నారు. ఎవడు అడ్డుపడ్డాడు? దిశ చూద్దాం. కాంగ్రెస్లో షాడో ఇన్ఛార్జి ఒక ఆయన ఉండట. ఆయన కనుసరణలో పార్టీ సమీక్షలు జరుగుతున్నాయట. నటరాజన్ కన్నా ఎక్కువ అడావుడి చేస్తున్నాడు ఆయన. వివరాలు ముందు ఆయనకే ఇవ్వాలనే కండిషన్.
ఆ తర్వాత ఇన్ఛార్జ్తో రివ్యూ మీటింగ్, అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. ఏఐసీసీ ఆదేశాల సొంత నిర్ణయమా? కాంగ్రెస్ పార్టీలో ఒక షాడో ఇన్ఛార్జ్ ఉండట. ఆయన గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ దగ్గర మంచి పలుకుబడి ఉందట. అసలు ఏఐసీసీ ఆఫీసులో కూడా ఒక రూమ్ ఇచ్చారంటున్నారు ఆయనకి. ఆయన వచ్చి ఇక్కడ మీనాక్షి నటరాజను ఇన్ఛార్జిగా ఉంటే ఆమె కంటే ముందే ఈయన రివ్యూలు చేస్తాడట. ఈయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆమె దగ్గర పోవాలట. అసలు నిజంగానే ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాలు లేకపోతే ఈయన హడావుడి చేస్తున్నా. ఆయన కూడా రాహుల్ గాంధీ టీంలో వన్ ఆఫ్ ద మోస్ట్ మెంబరు, దగ్గర వ్యక్తి అట. తెలంగాణ నుంచి ఆయన పాలమూరు జిల్లా నుంచి పోటీ చేసి ఓడిపోయిందట అనేది ఒక చర్చ. అసలు ఏంది, ఏం హడావుడి ఏంది, ఈయన కథ ఏందని ఒక ఆలోచన చేస్తే ఆయన ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గం మహేష్ కుమార్ గౌడ్ ఉంది కాబట్టి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్గా హోల్ అండ్ సోల్ ఆయనే నడపాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాటర్ కాదు, పార్టీని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడట. దానికి రాహుల్ గాంధీ సపోర్ట్ కూడా ఉందా? రాహుల్ గాంధీ తనదైన ఒక మనిషిని ఆడబెట్టి పార్టీని చాలా హోల్డ్లో ఉంచుకునే కార్యక్రమం చేస్తాడని. దానికి రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట. ఆయన పాత్ర ఏంది, ఆయన కథ ఏందేడా అని చెప్పి ఆయన్ని కట్టడి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఈయన ఎంత కట్టడి చేస్తే అంత స్పీడ్గా నేను పైకి లేవాలని ఆయన ప్రయత్నం చేస్తాను. మొత్తానికి పార్టీ మీద రాష్ట్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పైన పట్టు కోసం ప్రయత్నం చేస్తానంటే ఆ షాడో ఇన్ఛార్జ్. ఆ షాడో ఇన్ఛార్జ్ మరి మీనాక్షి నటరాజన్ కూడా కమాండ్ చేసే పరిస్థితికి వచ్చినట్టు. నిజంగానే ఏఐసీసీ నుంచి ఆయనకు ఉందా పట్టు, కావాలని ఆయన ఓవర్ యాక్షన్ చేస్తాననే ఒక చర్చ జరుగుతుందట. దాంతో ఇప్పుడున్న సీనియర్ నాయకులు, క్యాబినెట్లో ఉన్న నాయకులు కొంత అసహనంగా ఉండట. కొంతమంది కరెక్ట్గా ఉండరు కానీ కొంతమంది అసహనంగా ఉండట. ఈయన పెత్తనం ఏందా, మేము ఇంతమంది ఉండం కానీ. భూముల వివరాలను మార్చితే మెసేజ్ వద్దటగా ఎవరైనా పరిస్థితి యజమాని మొబైల్కి సమాచారం. భూభారతిలో కొత్త ఫీచర్ వస్తుంది, ఇది రావాలి వాస్తవంగా. బ్యాంకులో మనం డబ్బులు వేసుకుంటే మనకు తెలియకుండా ఎవరైనా ఏటీఎంలో కానీ బ్యాంకు నుంచి డబ్బులు తీయడానికి ప్రయత్నం చేస్తే అంటే మెసేజ్ వస్తుంది, ఓటీపీఓ మెసేజ్. అట్లా ఇప్పుడు భూమికి కూడా పెడతారట. ఇది పెట్టాలి కూడా. మన పాస్ పుస్తకంలో ఉన్న భూమిని ఎవరైనా మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా మారుస్తున్నారు వేరే వాళ్ళకి అని అంటే వెంటనే మెసేజ్ వస్తా, మెసేజ్లో వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తేనే అది ఓకే అయింది అనే ఒక ఫీచర్ని తెస్తారట. కొత్త ఫీచర్ని, ఇది ఒక అద్భుతం. ఇది అది తెస్తారట. ఎవరైనా ప్రయత్నం చేస్తే వెంటనే మనకు తెలిసిపోద్ది. అక్రమాలకు చెక్ పెడుతూ పారదర్శకత పెద్దపేట వేసేలా భూభారతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో మొబైల్ యాప్ డిజైన్ చేసేలా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఎవరైనా ఇతరులు భూమి వివరాలను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఓనర్ మొబైల్కి మెసేజ్ వచ్చేలా కొత్త ఫీచర్ని యాడ్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మెసేజ్ రావద్దు, ఆ మెసేజ్కి ఓటీపీ రావాలి. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అది అయ్యేటట్టు చూడాలి. ఎల్లుండి ఇంటర్ రిజల్ట్స్ ఉన్నాయట. మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేయనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పరీక్షలు రాసిన 9,96,961 స్టూడెంట్స్ బోర్డు వెబ్సైట్లో చూసుకునే వీలు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కి ఛాన్సు. నెల రోజుల్లోగా సప్లిమెంటరీ పరీక్షలు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య చెప్పిండు. ఎల్లుండు అంటే 22 మధ్యాహ్నం 12 గంటలకి విద్యాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ అవుతాయి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు కాబట్టి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా రిజల్ట్స్ వస్తాయి. 9,96,971 మంది, అంటే ఆల్మోస్ట్ 10 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, ఒక 4-5 వేలు తక్కువ. వెంటనే రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అవకాశం ఉంటుంది. దాని తర్వాత సప్లిమెంటరీ 1 మంత్లో నిర్వహిస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైము ఇంటర్నల్ రీవాల్యుయేషన్ కూడా చేశారు. అంటే గతంలో ఎట్లుండేదంటే రిజల్ట్స్ వచ్చాక ఎవరైతే క్యాండిడేట్స్ అనుమానం ఉందో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకునేది పైసలు కట్టి. ఇప్పుడు వాళ్ళు రిజల్ట్ మొత్తం ఒక ఫ్రేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీవాల్యుయేషన్ ఫెయిల్ అయిన వాళ్ళది మళ్ళీ ఏమన్నా మనం తప్పు చేసినాం అనే విషయంగా రీవాల్యుయేషన్ చేశారు. అది కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక కూడా క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే కూడా రీవాల్యుయేషన్ ఇస్తారట. ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రదేశ్. గద్దె దించే వరకు దంచి కొట్టడంటే కాంగ్రెస్ నిరంకుశ పాలనపై తిరగబడదాం. అభివృద్ధి పేరుతో పేదలపై ప్రతాపం, నిర్వాసితులపై కేసులా? ఇదేం ప్రభుత్వం? సీఎం రేవంత్ పనులపై ప్రజల్లో ఏవగింపు, బాధితులకు పక్షాన పోరాడదాం. ఎప్పుడు పోరాడేది అంత పోయాకన. హైడ్రా అదుర్సట. నార్నే ఎస్టేటు, వసంత హోమ్స్లో ఆక్రమణల తొలగింపు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం కూల్చివేత. ఇంజాపూర్లోనూ కూల్చివేతలు, జైకొట్టిన స్థానికులు. ఒకే రోజు 6,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల స్వాధీనం, కబ్జాదారులకు షాకు. 17 ఎకరాల స్థలంలో కూల్చివేతలు, సర్వే నెంబర్ మార్చి కబ్జా చేశారు. ఆటకు అడ్డు వస్తుందని హైడ్రాకు ఫిర్యాదు చేశారట. ఓ చిన్నారి తెగతో వెలుగులోకి జూబ్లీహిల్స్లో భూ కబ్జా. క్రికెట్ అంటే ఆ చిన్నారికి పిచ్చి. రోజు ఆట ఆడే చోటు హఠాత్తుగా కంచా. ఉన్నతాధికారులకు ఫిర్యాదు. 1,000 కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ. ఓ చిన్నారి అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకుంటారట, రోజు గ్రౌండ్ లెక్క ఉంది.
దానికి హఠాత్తుగా ఒకరోజు కంచేశారట. ఇదేంది కథ, కంచేశారు, ఇది ఎవరి భూమి ఏందని ఉన్నతాధికారులు కంప్లైంట్ చేసినారు. ఈ భూమిని ఎవరు కబ్జా చేస్తారని. వెంటనే హైడ్రా దిగిందట, కాపాడిందట. 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని నిన్న ఒక్కరోజు రికవరీ చేశారట. అంటే ఒక్కరోజు హైడ్రా కరెక్ట్గా పనిచేస్తే 6,000 కోట్ల రూపాయల ఆస్తి వచ్చిందంటే, ప్రభుత్వ ఆస్తి కబ్జా నుంచి విడిపించారంటే, ప్రతిరోజు ఇట్లే చేస్తే 1,00,000 కోట్ల రూపాయల భూమిని రికవరీ చేసే అవకాశం ఉంది. కానీ చేయట్లే. ఎవరైనా బలవంతంగా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసే వ్యక్తిని బట్టి, ఆ కంప్లైంట్ ఎవరి మీద చేశారో దాన్ని బట్టి చర్యలు ఉంటున్నాయి తప్ప, అవతల వ్యక్తి రూలింగ్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, మంత్రి బంధువులా, ఎమ్మెల్యే బంధువులా, ఇట్లా దాన్ని బట్టి చర్యలు ఉన్నాయి. ఇక్కడ ఏపీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆయన ఉన్నాడు కాబట్టి, వసంతరాజేశ్వరరావు గారు కొడుకు, ఆయన ఏపీ వాడు కాబట్టి ఆయన పైన చర్యలు. మరి ఇక్కడ తెలంగాణ నాయకులు కూడా చాలామంది ఉన్నారు, ఆయన పైన తీసుకోవాలి. ఇదే పద్ధతిలో తెలంగాణలో ఉన్న ఫామ్ హౌజుల పైన, తెలంగాణలో ఉన్న అనేక రిసార్ట్స్ పైన, ఏది చెరువులలో కట్టిన వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోరు? అది తీసుకుంటే ఒక రోజులో 6,000 కోట్ల ఆస్తిని రికవరీ చేశారంటే, ప్రతిరోజు చేస్తే చాలా వేల కోట్ల ఆస్తి బయటకు వద్ది. కానీ చేయరు. ఇది వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. అన్ని యాడ్లే ఉన్నాయి ఆంధ్రజ్యోతిలో. నారాయణ, శ్రీ చైతన్య, భజన. ఈ రిజల్ట్ వచ్చింది కదా, జేఈ రిజల్ట్ మొత్తం భజన పండా చేసుకున్నారు ఇవాళ పేపర్లో. మొత్తం ఇవే ఉన్నాయి న్యూస్. ప్రజారక్షణకు ఆడసింహాలట. నిర్మల్ జిల్లాలో టీం శివంగి ప్రారంభం. సేవలను ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్రంలోని తొలిసారి మహిళా కమాండర్లు. అన్ని జిల్లాల్లో టీం శివంగి. మంత్రి సీతక్క చెప్పారు. ఎస్పీ జానకి షర్మిలాకు అభినందనలు. మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. మొత్తం మహిళా టీంలు కూడా వచ్చినట్టు. ఇదివరకేమో ఇట్లాంటి బెటాలియన్లు కేవలం జెంట్స్కే ఉండేది. తొలిసారి మహిళా కమాండర్లు కూడా పెట్టారు. 10 జిల్లాలో శివంగి, టీం శివంగి అని పేరు పెట్టారు. నిన్న ప్రారంభోత్సవం అయింది. ఆన్లైన్ గేమ్ ఉసుకొల్పి డబ్బులు పోగొట్టాడని స్నేహితుడిని హత్య చేసిన యువకుడు నిందితుడి అరెస్టు. రంగారెడ్డి జిల్లాలో ఘటన. ఆన్లైన్ జూదంలో తాను లక్షల్లో డబ్బులు కోల్పోయినందుకు స్నేహితుడే కారణము అని అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపాడు యువకుడు. ఈ మేరకు ఈ నెల 12న రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడెం సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటనకు సంబంధించి కేసును పోలీసులు చేయించారు. హతుడిని ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం దేవులపురం గ్రామానికి చెందిన కిలారి సాయి రాహుల్గా గుర్తించారు. సాయి రాహుల్ అనే అదే గ్రామానికి చెందిన చంకమూరి వెంకటేష్ స్నేహితులు. ఇద్దరు హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. సాయి రాహుల్ నిరుడు వెంకటేష్ను 11 విన్నర్ ఆన్లైన్ క్యాసినో గేమ్ను చూపించి ప్రోత్సహించాడు. అందులో డబ్బులు పోగొట్టుకున్న వెంకటేష్ దాదాపు 15 లక్షలు పోగొట్టుకున్నట. పట్టుకుని నీ వలన డబ్బులు పోయినాయని చంపడేసిండట. ఇప్పటికే రోజు మొబైల్లో మనం ఎవరికైనా ఫోన్ చేయగానే అందులో ఫస్ట్ వస్తుంది అది, సైబర్ నేరగాళ్ళు ఉన్నారు జాగ్రత్త, ఆన్లైన్ గేమ్లు ఇట్లాంటి బెట్టింగ్లు పోవద్దని చెప్తుంది. అయినా కానీ పోయి ఎవడో ప్రోత్సహిస్తే తెలివి ఉండదు కొద్దిగా, పోయి ప్రోత్సహించి 15 లక్షలు పోగొట్టుకొని చంపా అన్నీ. మళ్ళీ ఇప్పుడు జైలుకి పోయే కథ, డబ్బులు పోయా జైలుకి పోయా, ఇంకా సుఖమే ఉంది. అందుకే ఆలోచించాలి. ఎవడన్నా చెప్పగానే ఉట్టిన మనీ వస్తాయంటే అని వస్తాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్, అన్ని పేపర్లు ఇవే ఉన్నాయి, యాడ్లే మొత్తం పేజీలు ఉన్నాయి. వక్ఫై దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం. దారుసాలం బహిరంగ సభలో మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించేదాకా పోరాటం ఆగదు, రైతు చట్టాల రద్దుకు అన్నదాతలు అనుసరించిన బాటనే మేము కూడా అనుసరిస్తామని ఆయన చెప్తుండు. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తారట. రైతు చట్టాలపైన హర్యానా, పంజాబ్ రైతులు ఎట్లయితే ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేశారో అదే పద్ధతిలో మేము కూడా చేయబోతున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అమలు కానివ్వమని చెప్తుండు ఓవైసీ. ఇది నిన్న దారుసలాంలో పెద్ద మీటింగ్ పెట్టారు, బహిరంగ సభ. దారుసలాం బహిరంగ సభలో మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ చెప్పిండు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించేదాకా పోరాటం ఆగదని స్పష్టీకరణ. రైతు చట్టాల రద్దుకు అన్నదాతలు అనుసరించిన బాటను అనుసరిస్తామని వెల్లడి. జూన్ 1 వరకు నిరసన కార్యాచరణ ప్రకటించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పింది. 11 ఏళ్లుగా ముస్లింలపై అణిచివేత, అంటే 11 ఏళ్ళు మోడీ వచ్చినప్పటి నుంచి అణిచివేత స్టార్ట్ అయిందని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా ముస్లింలకు మంచి చేసే కార్యక్రమం తప్ప దీంట్లో ఏమి లేదు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కొంతమంది ముస్లింలలో పేరున్న ముస్లింలు, పెత్తనం చేసే ముస్లింలే అనుభవిస్తున్నారు. పేద ముస్లింలు అట్లే ఉంటున్నారు. దాని ఫలితాలను పేదలకు కూడా అందజేయాలనే ఉద్దేశంతోనే ఆ ఆస్తులపైన కంట్రోల్ పెట్టినాం, అడ్డగోలుగా కబ్జా చేయకుండా అమ్మకుండా అనే విషయం వాళ్ళు చెప్తున్నారు.
ప్రధానంగా ఆ ఉద్దేశంతో తెచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదని వాళ్ళు చెప్తున్నారు. లేదు లేదు ఇది ముస్లిం మతం పైన నిర్బంధం కోసం చేశారని ఈళ్ళు చెప్తున్నారు ముస్లిమ్స్. ఇది మొత్తానికి నడుస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి వాళ్ళు నిన్న ఒక మీటింగ్ పెడితే దాదాపు ఆంధ్రప్రదేశ్‌లో నడుతుంది, తెలంగాణలో నడుతుంది. చాలా రాష్ట్రాల్లో ముస్లింలు రోడ్లపైకి వస్తున్నారు. వాళ్ళని కన్విన్స్ చేసే మరి ఎంతవరకు అయిద్ది? అసలు ఆ చట్టం ఎనికిపోయిందాక మేము ఉద్యమం ఆపమంటున్నారు. హర్యానా, పంజాబ్ రైతులు ఎట్టా ఇది చేశారో అదే పద్ధతిలో చేస్తామంటున్నారు. మరి ఎంతవరకు ఇది ఒక ఎన్నికల కోసం, సెంటిమెంట్ కోసం చేస్తారా? నిజంగానే రద్దు అయ్యేదాకా చేస్తారా అనేది చూడాలి మనం. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.